హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇవాల్టి వీడియో అనేది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూశారు కదండి. పడేసే చెత్తతో గోరింటాకుని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో మీరు కూడా ట్రై చేయండి. మనం కొబ్బరిని యూజ్ చేసుకుంటాం, కానీ చిప్పలను పడేస్తాం. అదే చిప్పలతో గోరింటాకు ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొబ్బరి చిప్పలను అయితే తీసుకుంటున్నానండి. ఇలా కొబ్బరి చిప్పల్ని తీసుకొని మనం వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా మనం చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా మనం ఇలా పగలు కుట్టుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసుకోవాలండి. ఇలాగా మనం కొబ్బరి చిప్పల్ని పడేయకుండా మనం వీటితో కూడా గోరింటాకుని చేసుకొని పెట్టుకోవచ్చండి. 1 వీక్ వరకు ఉంటుందండి అసలు గోరింటాకు అనేది. చాలా మంచిగా అయితే కలర్ వస్తుందండి, రెడ్ కలర్లో పండిద్దండి. నేను ఇక్కడ ఫాస్ట్గా పెట్టకుండా స్లో మోషన్లోనే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అర్థమవుతుందని ఇలా నేను ఫాస్ట్లో పెట్టకుండా ఇలా స్లోగా అనేది చూపిస్తున్నానండి. ఇలాగా మనం ముక్కల్ని అయితే ఇలాగా చేసుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్ని అయితే ఇలా చేసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇలా ఒక గిన్నెని అయితే తీసుకున్నానండి. ఆ గిన్నెలో ఈ ముక్కల్ని అయితే వేసుకోవాలి. మధ్యలో ఒక గిన్నెని అయితే పెడుతున్నానండి. మధ్యలో ఒక గిన్నెని పెట్టుకొని ఇలా సైడ్ మొత్తాన్ని మనం ఈ కొబ్బరి చిప్పల్ని ఇలా మనం పేర్చుకోవాలన్నమాట. ఈ కొబ్బరి చిప్పల్ని మనం నీట్గా రౌండ్గా ఇలా పేర్చేసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక గిన్నెనైతే పెట్టుకోవాలండి. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత మనం పైనుంచి ఒక గిన్నెనైతే పెడుతున్నాను చూడండి. ఇలా గిన్నెని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు వాటర్ ఉన్న గిన్నెని తీసుకొని దానిపైన పెట్టాలండి. ఆ గిన్నె పైన ఈ వాటర్ ఉన్న గిన్నెని తీసుకొని పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకొని చూస్తూ ఉంటే చూడండి ఆ లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి ఎలా పడిందో చూస్తున్నారు కదా. ఆ లిక్విడ్ అనేది మనకి కొబ్బరి చిప్పలతో ఎలా తయారైందో చూసారు కదా. అలాగా నేను ఇంకో 5 మినిట్స్ పెట్టి మళ్ళీ తీసి చూపిస్తున్నాను. ఆ లిక్విడ్ అనేది నేను ఆ గిన్నెలోకి అలా తీసుకుంటున్నాను. మళ్ళీ సైడ్లకు పడి వేస్ట్ అయిపోద్దని అలా తీసుకొని నేను ఆ గిన్నెలోకి అయితే అలా వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం ఆ లిక్విడ్ ఉన్న గిన్నెనైతే తీసుకోవాలండి సైడ్కి. చిన్నగా ఆ లిక్విడ్ అనేది అందులోకి ఒరిగిపోకుండా మనం ఇలా పట్టుకొని ఆ లిక్విడ్ గిన్నెనైతే ఇలా తీసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత మనం అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన లిక్విడ్లో మనం ఇక్కడ కుంకుమనైతే యాడ్ చేసుకోవాలండి. రెడ్ కలర్ కుంకుమ. ఇలాగా కుంకుమనైతే మనకి
ఇలా కుంకుమని అయితే యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూసుకుంటా మనం థిక్ అవ్వకుండా అలా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్కి ముందే డిజైన్ అయితే పెట్టేసుకున్నానండి పెన్తో. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న గోరింటాకుని అయితే అందులో పెట్టేసుకుంటున్నాను. ఆ డిజైన్లో ఇలా అగ్గిపుల్ల ఉంటుంది కదండి, దాంతో అయినా పెట్టవచ్చు, లేకపోతే చీపిరి పుల్ల ఉంటుంది కదండి, దాంతో అయినా ఇలా మనం ఆ లిక్విడ్ని తీసుకొని మనం పెన్తో డిజైన్ అయితే వేసుకున్నాం కదా చేతిలో, ఇప్పుడు ఆ గోరింటాకుని అయితే ఫిల్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ డిజైన్, లీవ్స్ డిజైన్ అయితే వేశానండి. ఎలా ఉంది డిజైన్ అయితే నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇలాగ మీకు వచ్చిన డిజైన్ని మంచిగా వేసుకొని ఈ లిక్విడ్ని పెట్టుకొని 5 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవడమే అండి. ఇది మనకు గ్యారెంటీగా వారం రోజులైతే ఉంటుందండి. మనం పైన లిక్విడ్ అయితే పెట్టుకోకూడదు, మనం కుంకుమతో కలిపిన లిక్విడ్ పెట్టుకోవాలండి. అలా చూసారు కదా, మొత్తం అయితే ఇలా పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇలా ఎండిపోయింది కదా. ఇప్పుడు వాష్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. వాష్ చేసుకున్నాను, ఎంత రెడ్ కలర్లో పండిందో చూస్తున్నారు కదా, మంచిగా పండిందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మనం కొబ్బరిని యూజ్ చేసుకొని కొబ్బరి చిప్పలు పడేయకుండా మనం ఇలా డిఫరెంట్గా కొబ్బరి చిప్పలతో ఇలా గోరింటాకు అనేది చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.